నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? నుదుట పైన నలుపు ఉండి, ముఖం పైన నలుపు ఉండి ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతున్నారని అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ సేఫ్గా ఉంటాయా? పీల్ సేఫ్గా ఉంటాయా? సీరమ్స్ ఏ విధంగా పనిచేస్తుంది? మనకి టాబ్లెట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అని చాలామందికి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నిటిని క్లియర్ చేయటానికని ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నుదుట పైన నలుపు వచ్చేసి, అలానే ముఖం పైన నలుపు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ట్యానింగా, పిగ్మెంటేషనా అని ఆలోచిస్తూ ఉంటారు. ట్యానింగ్ అనేది మనకి చర్మం పైన నలుపు మామూలుగా వచ్చేస్తుందండి. అదే ట్యానింగ్ లాంగ్ టర్మ్గా ఉంటే అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ లాగా మారిపోతుంది అనమాట. ఈ ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ట్యానింగ్ అనేది మన శరీరంలో, చర్మంలో ఉన్న ఒక డిఫెన్సివ్ రెస్పాన్స్. అంటే ఏంటనంటే మన చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరలో డర్మిస్ అని అంటాం. అయితే ఈ పైన పొరలో ఏదైతే ఉంటుందో మధ్యలో అక్కడ నల్ల కణాలు కొన్ని ఉంటాయి. వాటినే మెలనోసైట్స్ అని అంటారు. ఈ నల్ల కణాలు మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం ప్రొడక్షన్ చేయటంతో మనకి చర్మంలో గోధుమ రంగు కానీ, నలుపు రంగు కానీ మామూలుగా మనకి రంగుని డిఫైన్ చేస్తుంది అనమాట. అయితే ఈ నల్ల కణాలు ఏవైతే ఉంటాయో మెలనిన్ అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రొడక్షన్ చేయటం, తక్కువ ప్రొడక్షన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అది అని అంటే మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి ఆ మాడ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, రెగ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు మెలనిన్ పని ఏంటి? అసలు మెలనిన్ అక్కడ రంగుకి అసలుకి రావాల్సిన అవసరం ఏంటి? అసలు మెలనిన్ పని ఏం చేస్తుంది చర్మంలో? అందరికీ తెల్లగా ఎందుకు ఉండదు చర్మము అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మెలనిన్ పని ఏంటి అని అంటే చర్మం పైన పడ్డ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్బ్ చేసుకోవటానికని అది పనిచేస్తుందన్నమాట. మెలనిన్ అనేది చర్మంలో మనకి యూవీ రేడియేషన్ లోపలికి చొచ్చుకపోకుండా ఉండటానికని బాగా హెల్ప్ చేస్తాయి. అది ఒక డిఫెన్సివ్ రెస్పాన్స్ అని చెప్పాను కదండి. ఒక లేయర్ లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ రేడియేషన్ వెళ్ళి చర్మం లోపలికి వెళ్ళి డ్యామేజ్ కాకుండా ఉండటానికని కాపాడుతూ ఉంటుంది. చర్మం పని ఏంటి? లోపల ఉన్న కండరాలకి, ఎముకలకి, సెన్సిటివ్ స్ట్రక్చర్స్కి, బ్లడ్ వెజల్స్కి ప్రొటెక్షన్ చేయటం. ఆ చర్మము ఎక్కువగా డ్యామేజ్ కావటానికని మెయిన్ కారణం ఏంటి? అల్ట్రావైలెట్ రేడియేషన్. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన శరీరానికి, మన చర్మానికి తగులుతూనే ఉంటుంది ప్రతిరోజు. డాక్టర్ గారు నేను అసలు ఎండలోనే ఉండను, నేను ఎండలోకే వెళ్ళను అని చాలామంది అంటూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చర్మము మనకి ఎండకు తగలాలని ఖచ్చితంగా ఏం లేదండి. సన్లైట్ కూడా మనకి ఖచ్చితంగా మనకి మెలనిన్ ప్రొడక్షన్ని చేయగలుగుతుంది అనమాట. అంటే సన్లైట్ అంటే సూర్యుడు వెలుతురు. అంటే మనకి కిటికీలోంచి వచ్చేది, డోర్స్ నుంచి వచ్చేది, విండోస్లో మనకి విండోస్ పక్కన కూర్చునేది అక్కడ, తర్వాత అలానే బాల్కనీస్లో, కారిడార్స్లో ఉంటే గనక, బస్ స్టాప్స్లో ఉంటే గనక, కార్లో ట్రావెలింగ్ చేస్తున్నా గనక, మనం ఇంకా ఫ్లైట్లో ఉన్నా కానీ మనము అక్కడ ఇంకా యూవీ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పైన క్లౌడ్స్ పైన ఉంటాం కదా, అక్కడ కూడా అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో చాలామంది అపోహలు ఏముంటారని అంటే బయట ఎండలో ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా ట్యానింగ్ అవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ట్యానింగ్ కాదనే సందేహం చాలామందికి ఉంటుంది. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన శరీరానికి, మన చర్మానికి ఖచ్చితంగా తగులుతుందండి. ఆ ఖచ్చితంగా తగలటంతో ఏమవుతుందనంటే ఆ మెలనిన్ అనేది అక్కడ వచ్చేసి ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్బ్ చేసేసుకొని ఫోటో ప్రొటెక్టర్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఫోటో అంటే సన్లైట్, ప్రొటెక్షన్ అంటే దాని నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అయితే మెలనిన్ పని ఇది కదండి. సో ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ తగిలితే ఏమవుతుంది? చర్మం లోపలికి అక్కడ నలుపు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. మెలనోసైట్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ మెలనిన్ అనేది పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే ఈ మెలనిన్ అనేది ప్రతిరోజు ప్రొడక్షన్ అవుతుంది అనుకోండి, ప్రతిరోజు సూర్యుడు వెలుతురు తగులుతుంది, ప్రతిరోజు ఎండకి వెళ్తున్నారు అప్పుడు తగులుతుంది అని అంటే ప్రతిసారి ప్రొడక్షన్ దాన్ని ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటారు. దాన్ని ట్యానింగ్ అని అంటారు. ఈ ట్యానింగ్ అనేది కొంతమందికి ఇమీడియట్గా ట్యాన్ అవుతుంది. దాన్ని ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారు. ఇలా 5 నిమిషాలు ఎండలోకి వెళ్ళి వచ్చారని అంటే ఖచ్చితంగా ఇలా మొత్తం నల్లగా అయిపోయినట్టుగా ఆగిపోతుంది అనమాట. ఈ ఖచ్చితంగా వీళ్ళని ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారు. వీళ్ళకి సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ ఇమీడియట్ ట్యానర్సే కాకుండా స్లో ట్యానర్స్ ఉంటారనమాట. అంటే కొన్ని రోజుల పాటు మనకి చర్మంలో ట్యానింగ్ అనేది స్లోగా ఒక్కొక్క లేయర్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అదే పనిగా వాళ్ళు ఎండలో ఉంటే గనక, ఎవరైనా కానీ ఎండల్లో విపరీతంగా తిరగటం కానీ, బయట తిరగటం కానీ ఉంటే గనక శరీరం అనేది చర్మంలో ఒక రెస్పాన్స్ ఏమిస్తుందనంటే మీరు
ఇంతసార్లు ఒక్కొక్కసారి మెలనిన్ ప్రొడక్షన్ కాదు, ఒకటేసారి మొత్తం లేయర్గా ఫామ్ చేసి ఉంచేసేయండి అక్కడ అని ఉంటుందన్నమాట. సో దానితో ఏమైపోతుందనంటే ఆ చర్మంలో అక్కడ అంతా నలుపంతా పేరుకపోతుంది అనమాట. సో ఆ పూర్తిగా పేరుకపోయేదాన్ని పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారనమాట. అంటే మాటికి క్యుములేటివ్ సన్ ఎక్స్పోజర్స్, అంటే విపరీతంగా ప్రతిసారి ఎండకి సూర్యుడి వెలుతురికి ఎక్స్పోజ్ అవుతున్నంతసేపు చర్మంలో ఆ విధంగా రెస్పాన్స్ వచ్చేసి నలుపు అనేది ప్రొడక్షన్ అయ్యి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దీన్నే ట్యానింగ్ అని అంటారు. ఈ ట్యానింగ్ మెయిన్లీ వచ్చేసి నుదుట పైన అండి, ముక్కు పైన ఈ భాగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యానింగ్ అనేది మనం కాపాడుకోవాలనంటే మనము శరీరంలోంచి మనం ఎప్పుడైనా కానీ మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డైట్లో చాలా ఇంపార్టెంట్గా టమాటో కానీ, పపాయ కానీ, వైటమిన్ ఏ ఫ్రూట్స్ సప్లై చేసే ఫ్రూట్స్ కానీ, వైటమిన్ సి ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. టమాటో, పపాయ అనేది హోమ్ రెమెడీస్గా కొంతమంది వాడుతూ ఉంటారండి. అది అంతవరకు వాడొచ్చండి. టమాటోని, పపాయని రెండింటిని కలిపి పెట్టకూడదండి. టమాటోని, పపాయని సపరేట్గా వారానికి ఒకసారి అలా పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది కాఫీ పొడిని, శనగపిండిని పాలల్లో ఇలాంటి వాటిల్లో చాలామంది కలుపుకొని వాడుతూ ఉంటారు. దయచేసి అలాంటివి చేయకండి. మంచిగా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, సేఫ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. యాంటాక్సిడెంట్స్లో రెస్వెరాట్రాల్, గ్లూటథయాన్, వైటమిన్ సి, అలానే మనకి ఇంపార్టెంట్గా ఆస్టజాంథిన్ అని ఉంటుందన్నమాట. ఈ 4 కాంబినేషన్ ఉన్నాయి. రెడ్ ఆరెంజ్ కాంప్లెక్సెస్ అని కూడా అంటారు. వాటిని కూడా తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ పీల్స్ అనేటివి చేస్తూ ఉంటే కూడా చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. చక్కగా లేజర్ చేసేసుకొని హైడ్రేషన్ స్టెప్స్ చేసుకోవటం కానీ, అలానే లేజర్తో పాటు మనకి మంచిగా మాస్క్ అప్లికేషన్స్ కూడా చేసుకుంటూ చర్మంలో మంచి నిగారింపు కూడా మనం తీసుకురావటానికని ఆస్కారం ఉంటుందండి. సో మనకి లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. పీల్స్ అనేటివి కూడా చాలా సేఫ్గా ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీకు చెప్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా కానీ ట్యానింగ్తో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని ధైర్యం చెప్పండి. అలానే మీకు ఎటువంటివైనా అపోహలు ఉన్నా, సందేహాలున్నా, ప్రశ్నలున్నా వాటికి అన్నిటికీ మీరు కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్, అలానే ఎల్బీ నగర్, సన్ సిటీ బ్రాంచెస్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.